నమస్కారం. వెల్కమ్ టు చిన్ని ప్రపంచం. మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఈ టైంకే. ఎస్, మై క్లచ్ కలెక్షన్. సో ఈరోజు ఇది మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసిన ఒక వీడియో అండి. యాక్చువల్గా నాకు క్లచెస్ కూడా ఫేవరెట్స్ ఉన్నారు లోకల్గా. సో వాళ్ళు పిక్ చేసినాయి. ఎందుకంటే నేను నా ఒరిజినల్ కలెక్షన్ చూపిస్తే మొత్తం ఒక 2-3 అవర్స్ వీడియో అవుద్ది. ఈరోజు ఇదే లెంగ్తీ అవుతుందేమో అని కొంచెం భయపడుతున్నాను నేను యాక్చువల్గా. బట్ నాట్ ఫర్ షో ఆఫ్. కానీ కొంతమందికి ఏంటంటే ఎక్కడ కొనాలి, ఎలాంటి క్లచెస్ కొనాలి అనే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మాత్రం చూపిస్తున్నాను. కొంతమందికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ థింగ్ ఏంటంటే ఎలాంటి బ్యాగ్స్ కొనాలనేది మన సెలెక్షన్ బట్టి ఉంటుంది, మన టేస్ట్ని బట్టి ఉంటుంది. కాబట్టి అది నేను టచ్ చేయను. నా టేస్ట్ ఎలా ఉంది అదే చూపిస్తాను మీకు. ఎక్కడ కొన్నాను అంటే చాలా వరకు ఏంటంటే నేను ఆన్లైన్లో కొనను. మెయిన్గా ఏంటంటే షాప్కి వెళ్ళి నాకు నచ్చింది అని ఫీల్ అయిన బ్యాగ్స్ మోస్ట్ కొంటాను. క్లచెస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, లేకపోతే శారీస్ కావచ్చు, వాట్ ఎవర్. నాకు చాలా తక్కువ ఆన్లైన్ షాపింగ్. తీసుకోలేదా అంటే తీసుకున్నాను. కొన్నాటికి హ్యాపీ, కొన్నాటికి కొంచెం డిసప్పాయింట్ అయిన విషయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మోస్ట్ నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఇది కాదు అంటే సెకండ్ ఆప్షన్ మై మామ్ అండ్ మై సిస్టర్. వాళ్ళది 98% మా ముగ్గురు టేస్ట్లు ఒకటే కాబట్టి నాకు నో అబ్జెక్షన్ అనమాట. ఎందుకంటే ఆ 2% ఎందుకు అన్నానంటే కొన్నిసార్లు సెలెక్షన్ నచ్చకపోవచ్చు ఒకరిదొకరికి, ఆర్ మోడిఫికేషన్స్ కోరుకోవచ్చు. అందుకని ఆ 2% అన్నాను. కానీ మోస్ట్ లైక్ 98% ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో అది సెకండ్ ఆప్షన్ మై మామ్ అనమాట. మై మామ్ అండ్ సిస్టర్ ఎవరు షాపింగ్కి వెళ్ళినా ఓకే, యూ కెన్ టేక్ మై డ్రెస్సెస్ ఆర్ మై శారీస్ అనే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది. అదర్ దాన్ దట్ ఏంటంటే నేను ప్రిఫర్ చేసేది టచ్ అండ్ ఫీల్. ఓన్లీ ఇన్ పర్సన్ షాపింగ్కే ఇంపార్టెన్స్ ఇస్తాను. అందుకని మీకు లింక్లు చెప్పలేకపోవచ్చు, కానీ ఎక్కడ కొన్నాను గుర్తున్నంత వరకు నేను షేర్ చేసుకుంటాను. ప్రైజెస్ అయితే డెఫినెట్గా కొన్నాళ్ళకైతే నాకు గుర్తులేవు, అబ్సల్యూట్గా గుర్తులేవు. ఎందుకంటే చాలా లాంగ్ పీరియడ్ బ్యాక్ తీసుకున్న బ్యాగ్స్ కూడా పిక్ చేశారు కాబట్టి మా ఫ్రెండ్స్ అది ఎగ్జాక్ట్ ఎంత ఉంది అని. కాకపోతే ఆ షాప్ గురించి మాత్రం డీటెయిల్స్ చెప్తాను డెఫినెట్గా నాకు గుర్తున్నంత వరకు. సో ఇంకెందుకు ఆలస్యం, మరి కలెక్షన్ చూసేద్దామా. ది సీబు అనే షాప్ మాకు ఆర్కేడియాలో, సీబు అనేది ఆ మాల్లో ఉండేది. నా ఫేవరెట్ షాప్ అనమాట. అక్కడ మ్యాక్సిమం క్లచెస్ అంటే ఈరోజు పిక్ చేసినవి అన్నీ సీబులోనే ఎక్కువ పిక్ చేశారు. సో డెఫినెట్గా సీబుకి నేను ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు, ఎందుకంటే సీబు మాకు నాట్ ఎనీమోర్ హియర్ డెఫినెట్గా. అండ్ ఐఎమ్ మిస్సింగ్ సీబు ఎ లాట్. ఎక్కడన్నా కానీ ఆ పేరు చూడగానే టెంప్ట్ అవి వెళ్ళి చూస్తాను. బట్ ఇక్కడ వరకు చాలా ఫార్ ఉన్నాయి మాకు సీబు స్టోర్స్. సియుబియు అది ఎలాగా ప్రొనౌన్స్ చేస్తారు అనేది నేను మాత్రం, అంటే కొంతమంది సేబు అంటారు, కొంతమంది సీబు అంటారు. సో నేను డెఫినెట్గా నేనైతే సీబు అంటాను. ఇది వచ్చి చాక్లెట్ కలర్ అండ్ కాపర్ కలర్ వచ్చి పైన స్టోన్స్ వచ్చి వెనకాల ప్లేన్. బేసిక్గా ఏంటంటే క్లచెస్ మీరు ఎవరైనా వాడేటప్పుడు ఒక్కటి థింక్ చేయండి, మీరు ఇందులో ఎక్కువ క్యారీ చేయడానికి ఏం ఉండదు. నేనైతే ఏం క్యారీ చేస్తాను అంటే ఇక్కడ పెడతానికి ఒక క్రెడిట్ కార్డ్, ఒక డెబిట్ కార్డు. ఎవరికైనా గిఫ్ట్ కార్డ్ అంటే అది ఆల్రెడీ గిఫ్ట్ ప్యాక్లో ఉన్న కార్డ్, ఏదైనా చిన్న స్మాల్ సైజ్ కార్డ్ ఉంటే అది, అండ్ ప్లస్ అంటే ఒక పార్టీకి వెళ్తూ ఉంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కార్డ్. అదర్వైజ్ ఐ క్యారీ విత్ లైక్ గ్రీటింగ్ కార్డ్తో గిఫ్ట్ కార్డ్ ఇస్తాను. ఐ ప్రిఫర్ గిఫ్ట్ కార్డ్స్ దాన్ ఒరిజినల్ గిఫ్ట్స్ అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోకపోతే నేను గిఫ్ట్ కార్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ఎమర్జెన్సీ మనీ కొంత డాలర్స్ అయితే క్యారీ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే ఎమర్జెన్సీలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అది. అండ్ 1 ID కార్డ్, ఇవే నేను క్యారీ చేసేది. సో నేను ఎక్కువ పార్టీస్కి యూజ్ చేస్తాను కాబట్టి ఫైన్. మీ కనుక ఎక్కువ క్యారీ చేయాల్సి వస్తుంది అంటే అది మీరు ఆలోచించుకొని కొనుక్కోవడం బెస్ట్. ఎందుకంటే ఇందులో ఎక్కువ స్టఫ్ పట్టదు. ఈవెన్ నా ఫోన్ కూడా పట్టదు ఇందులో. నా మ్యాక్స్ సైజ్ కాబట్టి ఫోన్ కూడా పట్టే అవకాశం లేదు. సో అది మీరు థింక్ చేసుకోవాల్సిన విషయం. అండ్ బేబీ రోజ్ కలర్,
దీనికి నాకు కలర్ కంటే కూడా ఈ ఫ్లవర్ నచ్చి తీసుకున్నాను. కలర్ కంటే కూడా అని ఎందుకన్నా అంటే నాకు ఈ కలర్ ఎక్కువ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బాగానే ఉన్నాయి. అండ్ బేబీ రోజ్ అందరూ గర్ల్స్కి నచ్చే కలర్ ఎవరికి నచ్చదు అంటారు కదా. మేబీ ఐఎమ్ ద వన్ హూ ఇస్ నాట్ ఇన్ దట్ కేటగిరీ. ఎందుకు అని అడగండి. చిన్నప్పుడు చాలా ఇష్టం, బట్ మమ్మీకి ఫస్ట్ థింకింగ్ వచ్చేది ఏంటంటే చిన్నీకి సూట్ అయ్యే కలర్ అనగానే ఈ పింక్ చూపించేస్తారన్నమాట. వెంటనే చిన్నీకి భలే సూట్ అవుద్ది అనేసి ఆవిడ మైండ్లోకి అలా వచ్చేస్తుంది. సో నాకు డ్రెస్సెస్ కానీ కంపల్సరీ ఇయర్కి ఒక 2 డ్రెస్సెస్ 2 స్కర్ట్స్ కానీ టాప్స్ కానీ ఏవో ఒకటి 2 కాంబినేషన్లో ఈ కలర్ ఉండేదన్నమాట. నా మమ్మీ తీసుకుంటున్నారు అంటే ఈ బేబీ రోజ్ కంపల్సరీ ఉండేది. సో మేబీ అందుకని కొంచెం ఈ కలర్ మీదకి వెళ్ళలేదు. నా ఒరిజినల్ ఫేవరెట్ కలర్ అయితే రెడ్, బ్లాక్ అండ్ వైట్, ఇంకొకటి హెన్నా కలర్. ఇవి చాలా ఫేవరెట్ కలర్స్ అన్నమాట నాకు. బట్ ఈ పింక్ నా ఫేవరెట్ కాదు అని కాదు, నాకు ఆబ్వియస్గా వచ్చే కలర్ కాబట్టి మేబీ నేను నా ఫేవరెట్ కలర్ అని చెప్పుకోకపోవచ్చు. అండ్ ఇది రాయల్ బ్లూలో. అండ్ దీంట్లో కూడా చాలా అంటే ఈ టైప్ ఆఫ్ క్లచెస్ నా దగ్గర చాలా 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 కలర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఎవ్రీ కలర్. కాకపోతే ఏంటంటే ఈ రోజు పిక్ చేసినవి మాత్రం చూపిస్తున్నాను. అండ్ మోస్ట్ ఆర్ లైక్ ఫ్రమ్ సేబో. ఇది కూడా సాటిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ఇది కలర్ ఎన్హాన్స్ అవుతుంది, దానికి వైట్ ఇచ్చేటప్పటికి స్టోన్స్ చాలా హైలైట్గా కనిపిస్తుంది. అండ్ ఇందులో సేమ్ లైక్ ఈ సాటిన్ సెలెక్షన్లో నాకు చాలా కలర్స్ ఉన్నాయి, బట్ మేబీ డిజైన్ డిఫరెన్స్ కానీ ఈ క్లచెస్ మాత్రం నా దగ్గర చాలా ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ అండర్ వన్ విత్ స్టోన్స్. వెనకాల గోల్డ్ బీడ్స్ వచ్చింది. ఫాస్ట్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పటికి లెంతీ అయిపోతుందని భయం వేస్తుంది, అందుకని మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను. నేను అనుకోవద్దు. ఇది అగైన్ ఇది నా మూడ్ని బట్టి వేసుకుంటాను. ఇది హ్యాండ్తో క్యారీ చేయడానికి అంత బాగోదు కాబట్టి దీన్ని నాట్ వేస్తూ ఉంటాను, లేకపోతే షార్ట్ చైన్ పెడుతూ ఉంటాను, లేకపోతే ఏదో జిమ్మికలు చేసి మొత్తానికి ఆ టైము ఆ సిచ్యువేషన్ ఆ మూడ్ని బట్టి వేర్ చేస్తాను. ఇది కూడా చాలా ఇష్టమైంది. ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, అంటే డిఫరెంట్ డిజైన్స్ ఆల్సో. బట్ ఈ మోడల్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్సెంట్ బ్యాగ్. అంటే ఇది నచ్చేసి తీసుకున్నాను నేను మెయిన్గా. అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ అంటే ఈ లైట్ కలర్ కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి దీన్ని బ్లాక్ మీద కానీ ప్లెయిన్ బ్లాక్ మీద కానీ అలా ఏ ఆపర్చునిటీ దొరికినా దానికి మ్యాచ్ చేసేసి నేను తీసుకుని వెళ్ళిపోతాను అనమాట ఈ బ్యాగ్ని. సో దిస్ ఈజ్ అందర్ మై ఫేవరెట్ బ్యాగ్. అండ్ యూఎస్లో మీకు బ్లాక్ కాంబినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండియాలో చాలా మందికి సెంటిమెంట్, కానీ మా ఫ్యామిలీకి అయితే బ్లాక్ ఇస్ అ కలర్. బట్ యూఎస్ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కాంబినేషన్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి పార్టీకి వేసుకెళ్ళినా కానీ ఈ బ్లాక్ నా దగ్గర బ్లాక్ కలెక్షన్ మాత్రం చాలా చాలా ఉంది. దిస్ ఈజ్ అండర్ వన్ బ్లాక్ అగైన్ బ్రోచ్లా వచ్చి ఇట్స్ అ క్లచ్ బ్యాగ్. అండ్ దిస్ ఈజ్ అండర్ వన్ బ్లాక్ బీడ్ వర్క్ వచ్చింది చాలా డీటెయిల్గా, వెనకాల ముందు కూడా సేమ్ వర్క్ వచ్చింది. అండ్ రిమెంబర్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బ్యాగ్స్ రియల్లీ లైక్ బేబీస్ ఫర్ షూర్. ఎందుకంటే లేకపోతే అవి ఊడిపోతూ ఉంటాయి, కింద పీచుల్లా వస్తూ ఉంటాయి. అలాంటివి ఎప్పటికప్పుడు చూసుకొని మనం ఫిక్స్ చేసుకుంటూ ఉంటేనే వీటికి అందం. సో దిస్ ఈజ్ అందర్ కలర్, ఐ లైక్ ఇట్. ఇందులో కూడా టాప్స్ అవన్నీ ఉంటాయి. సో ఇది నేను యూజువల్గా ఎప్పుడైనా మా హస్బెండ్తో షాపింగ్కి వెళ్తున్నప్పుడు కూడా ఇది క్యారీ చేస్తాను, ఎందుకంటే తన దగ్గర ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ లైక్ క్రెడిట్ కార్డ్స్ అలాంటివన్నీ. నేను నాకు వాడగలిగిన చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా పెట్టుకొని ఇది షాపింగ్ కూడా తీసుకుని వెళ్తాను. ఈ పర్స్ మాత్రం దిస్ ఈజ్ నాట్ మై ఫేవరెట్, బట్ అప్పుడు తెగ నచ్చేసింది కాబట్టి తీసుకున్నాను. దిస్ ఈజ్ నాట్ దట్ గ్రేట్ ఫేవరెట్ ఆఫ్ మీ. నాకు ఇప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ పిల్లో, కానీ మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం ఇది, అందుకని వాళ్ళు పిక్ చేశారు దీనికి బాగుంటుందని. అండ్ నా సెంటిమెంట్ ఏంటంటే ప్రతి పర్సన్ నేను తీసుకుని వెళ్ళాను అంటే ఒకసారి డెఫినెట్గా దాంట్లో మనీ వేసి ఉంచుతాను అనమాట. అయితే పెన్నీ నుంచి మినిమంలో మినిమం అందులో ఒక పెన్నీ అన్న ఉంటుంది ఆర్ $1.
అంటే నేను వాడకపోయినా ఆ బ్యాగ్లో అలా పెట్టేసి ఉంచుతాను అనమాట. అదే సెంటిమెంట్ నాకు, లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది అని. ఇది వెనకాల ప్లెయిన్గా వచ్చింది ఇలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ నా హ్యాండ్ బ్యాగ్స్లో కానీ క్లచెస్లో కానీ ఐ మేక్ ష్యూర్ నో ఓల్డ్ రిసిప్ట్స్ లేకుండా క్లీన్ చేసేసుకుంటాం. ఎందుకంటే లక్ష్మీదేవి చెత్త రెండు ఒక చోట నుంచి ఉండలేవు అనేది ఫీలింగ్ నాకు. సో డెఫినెట్గా చెత్త రిసిప్ట్స్ ఏమన్నా పాత ఏమన్నా ఉంటే కనుక అలాంటి ఇదంతా తీసి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. దిస్ ఈజ్ అండర్ వన్ పర్ల్స్ అండ్ చిప్స్ కాంబినేషన్లో. ఇది మ్యాచింగ్ కోసమే కొనుక్కున్నాను. దిస్ ఈజ్ నాట్ మై బిగ్ ఫేవరెట్, బట్ విత్ శారీ మనం డ్రెస్సింగ్ అయ్యేదాన్ని బట్టి దాని బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఇది ఏంటంటే నా ఫోన్ కూడా పడుతుంది ఇందులో. దీంట్లో నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి. ఇదొకటి మావే కలర్ ఒకటి ఉంది. 2 కలర్స్ ఉన్నాయి. సేమ్ బ్లాక్ అంతా ప్లెయిన్ వస్తుంది. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చి స్టోన్స్ అతికిచ్చారు. ప్రతిదానికి డిఫాల్ట్ ఏంటంటే ఈ లాంగ్ చైన్ అనేది డిఫాల్ట్ అన్నమాట. అన్నిటికీ ఇస్తారు. మనం వాడనిది మన ఇష్టం. కొన్నిటికి షార్ట్ లెంగ్త్ చైన్ కూడా ఇస్తారు, మీడియం సైజు. సో వాడకపోవడం అనేది మన ఇష్టం. అండ్ దిస్ ఈజ్ అదర్ ఫేవరెట్ బ్యాగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే వెనకాల ముందు చూస్తే కనుక మీరు చాలా డీటెయిల్ క్లోజ్డ్ బీడ్ వర్క్, మొత్తం కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఇది. అండ్ కింద సో వాళ్ళకి చాలా ఇష్టమైన బ్యాగ్ అనమాట. ఇది మాత్రం మిస్ అవుట్ అవ్వద్దు అని చెప్పారు. సో అందుకని ఇది డిస్ప్లే చేస్తున్నాను. ఇది చాలా ఫేవరెట్, అంటే నాకు కూడా చాలా ఇష్టమైన బ్యాగ్ ఇది. సేమ్ అగైన్ ఇది ఉంటుంది కదా, కాయిన్స్ ఏదో ఒకటి మనీది అయితే మాత్రం రిలేటెడ్గా పెట్టుకుంటాను బ్యాగ్లో. అండ్ ఇది అందరికీ ఇందులో ఏంటంటే ఇందులో అయితే నేను ఐడి కార్డ్ అలాంటివి కూడా క్యారీ చేయను. ఓన్లీ ఎమర్జెన్సీ మనీ అండ్ మై లిప్స్టిక్ పెట్టుకుంటాను ఇందులో. ఎందుకంటే దానికి కూడా సేఫ్టీ పౌచ్ లేదు. ఒకవేళ అవి కనుక పడిపోతే ఇబ్బంది అనే ఉద్దేశంతో పడిపోవు, బట్ ఐ నెవర్ క్యారీడ్. చిన్న బర్త్డే పార్టీస్ లాంటివి వస్తే వేసుకుని వెళ్ళిపోతాను. బ్లాక్ ప్లెయిన్ డ్రెస్ కానీ లేకపోతే ఎనీ ప్లెయిన్ కలర్ విత్ లైక్ ఇట్ గోస్ విత్ ఎనీ ప్లెయిన్ కలర్ డ్రెస్ వేసుకెళ్తే చాలా బాగా సూట్ అవుద్ది. సో ఇది ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాను చిన్న బర్త్డే పార్టీస్కి. అండ్ ఇక్కడ హార్ట్ ఉంది చూసారు కదా. అండ్ అక్కడ వరకు సీబు కలెక్షన్. సీబు మాత్రం చాలా మంచి షాప్ అండి. నాకేం స్పాన్సర్ చేయలేదు, మా దగ్గరలో లేదు. నేను చాలా మిస్ అవుతున్నాను ఆ సీబు షాప్ని. అండ్ మీకు దగ్గరలో ఉంటే కనుక వెళ్ళండి. క్లచెసే కాదు, అక్కడ బెల్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా లేటెస్ట్ వర్షన్ ఉంటుంది. సో డెఫినెట్గా యూ బెటర్ గో అండ్ విజిట్ సీబు ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఐడియా టు టేక్ క్లచెస్. అంటే మీ దగ్గరలో కనుక సీబు స్టోర్ ఉంటే కనుక CEBU సీబు అది కనుక ఉంటే కనుక వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఈ బ్యాగ్ వచ్చేటప్పటికి ఐ డోంట్ రీకాల్ వేర్ ఐ టుక్ ఇట్. సీబు ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే, ఈ సీబు స్టోర్లో ఏంటంటే బ్యాగ్స్ ఉన్నాయి కదా, డిసెంబర్ టు జాన్యువరి ఒక 1 మంత్, అంటే జాన్యువరి 1 మంత్, నాకు డిసెంబర్ టు జాన్యువరినా నవంబర్ టు డిసెంబర్ గుర్తులేదు, కానీ ఒక మంత్ మాత్రం 50% ఆఫ్ ఇస్తారండి. ఎవ్రీ హ్యాండ్ బ్యాగ్ కానీ ఆ స్టఫ్ మొత్తం ఆ స్టోర్లో ఉన్న స్టఫ్ అంతా. అప్పుడు యూ విల్ హ్యావ్ లైక్ రియల్ గుడ్ డీల్. కొన్ని బ్యాగ్స్ అయితే నాకు $8 $9 కూడా వచ్చినాయి. సో యూ విల్ గెట్ ఏ బెటర్ డీల్ అవుట్ ఆఫ్ దెమ్ అనమాట. కొన్ని మామూలు టైంలో 25, 30, 40 అలా ఉన్నాయి కూడా. అది సగం అయితే ఒక్కోసారి ఆ టైంలో మీకు $20లో, అంటే $40 అయితే $20కి రావడం అనేది రియల్ డీల్స్ అవి. ఎందుకంటే నేను మామూలు టైంలో తీసుకున్నాను అండ్ ఆ డీల్స్ వచ్చిన టైంలోనూ తీసుకున్నాను కాబట్టి పెంచి తగ్గించడం ఏముండదు సీబు స్టోర్లో. దే హ్యావ్ లైక్ రియల్ బిగ్ డీల్. సో మీ దగ్గరలో ఉంటే కనుక ఈ 2 మంత్స్ దిస్ ఇస్ ద రైట్ టైం టు చెక్ ఇట్. వాళ్ళు మనకి సేల్స్ రిప్రజెంటేటివ్ కూడా ఏ టైంలో సేల్ ఉంటుంది అంటే కూడా వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. సో ఆస్క్ దెమ్ అండ్ గో విజిట్ సీబు స్టోర్ ఇఫ్ యూ హ్యావ్ నియర్ బై. అండ్ ఇది చెప్పాను కదా, నాకు ఎక్కడ కొన్నానో కూడా గుర్తు రావట్లేదు, ప్రైస్ అబ్సల్యూట్గా గుర్తులేదు.
బట్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ క్లచ్ కప్ బ్యాగ్. అంటే ఇది స్టఫ్ ఎక్కువే పడుతుంది. సో యూజువల్గా నేను ఎప్పుడైనా డౌన్ టౌన్కి వెళ్ళినా లేకపోతే షాపింగ్కి వెళ్ళినా ఐ క్యారీ దిస్ యాజ్ యూజువల్ అనమాట. నాది వ్యాలెట్ ఇందులో పెట్టేసుకుని నా ఫోన్ సరిపోతుంది అండ్ నా థింగ్స్ సరిపోతాయి కాబట్టి ఐ యూజ్ మోర్ దాన్ క్లచ్ బ్యాగ్ లాగా హ్యాండ్ పర్స్ లాగే యూజ్ చేస్తూ ఉంటాను. అంతే చూసారు ఇక్కడ అందులో మెటాలిక్ కదా, డెన్స్ బాగా కనపడిపోతున్నాయి ఇఫ్ యూ సీ దెమ్ వెనకాల కూడా. బట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ లైక్ మై ఫేవరెట్ బ్యాగ్ స్లాష్ క్లచ్. అండ్ దిస్ ఈస్ మై అందర్ ఫేవరెట్. నాకంటే కూడా మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం ఇది, ఎందుకంటే ఈ కలర్ మెయిన్గా. అండ్ నాకు చాలా చాలా ఇష్టం ఇది, ఎందుకంటే నేను హెన్నా కలర్ ఫర్ లాంగ్ టైం చూస్తున్నప్పుడు ఆ శారీ దొరికింది, ప్లస్ మా మమ్మీ ఈ పర్స్ పంపించారు దానికి మ్యాచింగ్ లాగా. ఇది ఇండియాలో కొన్నారు, నాకు ప్రైస్ అబ్సల్యూట్గా తెలీదు. అండ్ ఇది కొని కూడా 10 years అయిపోతుంది. సో ఐ డోంట్ రీకాల్ ద ప్రైస్ ఆఫ్ ఇట్. మమ్మీని అడిగిన మమ్మీ చెప్తారు అని తెలీదు. నాది బ్యాగ్స్ అన్ని కలెక్షన్ లైక్ లాస్ట్ 15 years నుంచి అండి. సో అంటే ఈ సీబు అయితే 8 years 9 years నుంచి, కానీ యూజువల్గా నా బ్యాగ్స్ అన్నీ 15 years 20 years కూడా ఉన్నాయి. ఇది 10 yearsది. అండ్ ఆల్ బ్యాగ్స్ ఫ్రమ్ సీబు అంటే అట్లీస్ట్ నాట్ లెస్ దెన్ 5 years అండి, ఎందుకంటే ఆ స్టోర్ తీసేసి 5 years అయింది కాబట్టి బిఫోర్ దట్ అన్నీ 5 to 9 years మధ్యలో అనమాట. ఇంకా ఇది టీజే మ్యాక్స్లో కొనుక్కున్నాను. టీజే మ్యాక్స్లో తీసుకున్న బ్యాగ్స్కి ఏంటంటే ఒక డిస్క్లైమర్, టీజే మ్యాక్స్ కానీ మార్షల్స్ కానీ హోమ్ గుడ్స్ కానీ లేకపోతే రాస్ కానీ ఇలాంటి స్టోర్స్లో కనుక మీరు హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇండివిజువల్ షాప్ కలెక్షన్ ఉంటుంది అందులో. లైక్ మేసీస్కి వెళ్ళారనుకోండి, ఒక డ్రెస్ మనకి ఆ స్టోర్లో స్టాక్ లేకపోతే మనం రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే ఎక్కడ స్టాక్ ఉంది, ఏ షాప్లో అవైలబిలిటీ ఉంది అనేది చెప్తారు. బట్ టీజే మ్యాక్స్ కానీ మార్షల్స్ హోమ్ గుడ్స్ అండ్ రాస్ లాంటి షాప్స్లో ఏంటంటే మీకు స్టాక్ ఎక్కడుంది అని చెప్పలేరు, ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ షాప్ ఈజ్ యూనిక్. అంటే మేసీస్ ఇలాంటివి కూడా లోకల్ అంటే స్టేట్ కల్చర్ని బట్టి కానీ లోకల్గా వాళ్ళు ఏ కల్చర్ని ఫాలో అవుతున్నారో దాన్ని బట్టి ఎక్కువ స్టాక్ తెప్పిస్తారు. బట్ స్టిల్ ఏంటంటే దే విల్ బీ అవైలబిలిటీ ఇన్ అదర్ స్టోర్స్. అంటే మనకి ఇక్కడ దొరికేది వేరే ప్లేస్కి వెళ్ళినా అవి మనం ఆర్డర్ ఇచ్చుకోవడానికి ఉంటుంది. కానీ టీజే మ్యాక్స్ లాంటి స్టోర్స్ ఏంటంటే వాళ్ళ షాప్లో ఆ షాప్లోనే పర్టికులర్గా ఈ స్టాక్ ఉంటుంది, ఇంకో షాప్కి వెళ్తే ఉంటుంది అనే గ్యారంటీ అయితే లేదు. సో ఇది నేను తీసుకున్నప్పుడు దీంట్లో చాలా చాలా వెరైటీ ఉంది. ఇది అరౌండ్ $25 పట్టింది. అండ్ మా కాలిఫోర్నియాలో ట్యాక్స్లు కూడా ఎక్కువ, 10% ట్యాక్స్ పే చేస్తాము. సో 25 అంటే ఆల్మోస్ట్ $30 పడింది దీనికి విత్ ట్యాక్స్ వచ్చి. అండ్ దీంట్లో ఏంటంటే ఒకటి జ్యువెలరీ బాక్స్, అంటే రౌండ్ జ్యువెలరీ బాక్స్ లాంటి షేప్ ఒకటి, సిలిండ్రికల్ షేప్ ఒకటి, అలాగా 2-3 షేప్లు ఉన్నాయి. నాకు మాత్రం హార్ట్ షేప్ నచ్చి తీసుకున్నాను. అండ్ వెనకాల ప్లెయిన్ వచ్చింది పర్ల్ లాగా, సిల్వర్ కలర్ బేస్గా. అండ్ ఇలా పట్టుకోవడానికి ఉంది. అండ్ లోపల కూడా లాంగ్ చైన్ ఇచ్చాడు, ఇలా ఓపెన్ అవుతుంది ఇది. అండ్ లాంగ్ చైన్, ఇంకా లాంగ్ చైన్ అయితే నేను ప్రిఫర్ చేయను, యూజువల్గా హ్యాండ్తో ఇలాగే క్యారీ చేస్తూ ఉంటాను. ఇలా ఇదర్ దిస్ వే ఆర్ దిస్ వే క్యారీ చేస్తాను కాబట్టి క్లచెస్ అన్నీ నేను చెప్పట్లేదు ఇది ఎలా పట్టుకుంటే బాగోదు, డెఫినెట్గా ఇలా పట్టుకుంటేనే బాగుంటుంది. బట్ క్లచెస్ అనేవి నేను ఎక్కువ హ్యాండ్తోనే డీల్ చేస్తాను కాబట్టి నాట్ విత్ ద చైన్. సో ఐ డోంట్ ప్రిఫర్. కానీ సమ్ టైమ్స్ షార్ట్ చైన్ బాగుంది అనుకుంటే అది వేసుకుంటాను అన్నమాట క్లచెస్. ఇది టీజే మ్యాక్స్ అండ్ ఇది కూడా టీజే మ్యాక్స్, కానీ దీనికి ఇది నాకు చాలా చాలా నచ్చేసింది, ఎందుకంటే సిల్వర్ ఉంది కదా. ఇది నేను యాక్చువల్గా ఒరిజినల్ సిల్వర్లో చేయించుకుందాం అనే ప్లాన్ ఉంది. సో అందుకనే ఇది నచ్చి మోడల్ కోసం తీసుకున్న బ్యాగ్. ఇది అరౌండ్ ఆ ప్రైస్ పడింది. ఇది $39. ఇది 39, ఆల్మోస్ట్ $40 పడింది వితౌట్ ట్యాక్స్. సో
ఇది చాలా చాలా నచ్చేసింది నాకు. బట్ ఐ విల్ ట్రై టు డూ ఇన్ లైక్ రియల్ సిల్వర్ దాంట్లో. ఇది క్వాలిటీకి ఎక్కడ ఏ దానికి కాంప్రమైజ్ అవ్వలేదు అనుకోండి. బట్ ఇది ఇందులో చైన్లో కూడా చాలా స్ట్రాంగ్ చైన్ ఇచ్చాడు. ఇట్ లుక్స్ సిల్వర్ అన్నమాట, ఆక్సిడైజ్డ్ సిల్వర్ లాగా ఉంది కానీ కాదు. మెటల్, సమ్ మెటల్, ఆక్సిడైజ్డ్ మెటల్ కానీ సిల్వర్ కాదు డెఫినెట్గా. ఎందుకంటే సిల్వర్ అయితే $39కి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. బట్ ఇది చాలా నచ్చేసి తీసుకున్నాను. ఇది నేను సిల్వర్లో చేయించుకుందాం అనుకుంటున్నాను అన్నమాట. దట్స్ వై ఐ టుక్ ఇట్. అండ్ ఇది వచ్చి చార్మినార్లో లాడ్ బజార్, మీకు తెలిస్తే లాడ్ బజార్లో తీసుకునేది. ఇది కనిపించడానికి చిన్నగానే ఉంది కానీ దీంట్లో బాగా స్టాక్ పడుతుంది ఫుల్గా. ఆ ఫోను అన్నీ పట్టేస్తాయి. ఓ పక్కన ఇంకేమన్నా స్టఫ్ పెట్టుకోవచ్చు. అండ్ ఒక జిప్ ఇచ్చారు కానీ నేను ఎక్కువ జిప్ యూజ్ చేసే డేర్ చేయను. ఎందుకంటే అంటే ఐ డోంట్ సే ఇట్, బట్ చార్మినార్లో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది అంత క్వాలిటీ తక్కువ ఏం లేదు కానీ బట్ స్టిల్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద క్వాలిటీ. బయట కొన్నంత మనకి మెయింటెనెన్స్లో ఉంటుందా లేదా అనేది కొంచెం డౌట్. అందుకని ఎక్కువ జిప్పర్స్ లాంటివి వాడను. అవుట్ సైడ్ బ్యాగ్ మాత్రం వాడుకుంటాను. అది ఫ్యాన్సీ యూజ్కే కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. For me it's not a big deal. సో ఇది ఇక్కడ అప్రోచ్లా ఇచ్చి ఓపెనింగ్ ఇది మళ్ళీ అలాగే పెట్టేసాను. అండ్ వెనకాల ప్లెయిన్ గోల్డ్ వచ్చింది. అండ్ ఇది లాడ్ బజార్లో అరౌండ్ ఎంత ప్రైస్ అంటే బిలో 4,000 అని చెప్పగలను. ఎంత అని గుర్తులేదు కానీ మూడు ప్రైజులు ఉండడం వల్ల నాకు గుర్తులేదు. 4,000 కంటే తక్కువలో, అంటే లెస్ దాన్ $100 వచ్చింది అన్నమాట. సో ఇది ఇంకొక ఫేవరెట్, నా ఫేవరెట్, పర్సనల్ ఫేవరెట్ బ్యాగ్. ఎందుకంటే చూసారా బాగుంది కదా డీటెయిల్స్. వెనకాల ముందు కూడా సేమ్ ఒకేలాంటి వర్క్ వచ్చి స్టోన్స్. దీనికి చిన్ని హ్యాంగర్ ఇచ్చాడు, చూసారా పర్స్లో ఉంటాయి. అండ్ లాంగ్ చైన్ కూడా ఇచ్చాడు. ఈ హ్యాండ్ ఇలాగా హ్యాంగ్ చేసుకునేది కూడా ఇచ్చాడు. అండ్ ఇది కూడా క్లిప్ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చాడు. అప్పుడు నాకు రింగ్ లాగా అనిపించింది. ఐ కెన్ క్యారీ దిస్ వే అనుకున్నాను అప్పుడు. అంటే మనం స్టైల్ క్యారీ చేసేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం హౌ వీఆర్ హోల్డింగ్ అని. సో ఇలా కూడా క్యారీ చేయొచ్చు అనుకున్నాను, స్టైలిష్గా ఉంటుంది. సో అండ్ సేఫ్ వైజ్ కూడా సేఫ్టీ. అండ్ ఇంకా నేను ఇరుక్కోలేదు. సో యా, నా రింగ్ సైజే కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఇట్ ఫిట్స్ మీ. ఐ నో, ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్ ఫ్రమ్ లాడ్ బజార్. ఇది కూడా క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. నేను యూజువల్గా ఏంటంటే చార్మినార్లో అన్ని ప్లేసెస్లో అని కాదు కానీ కొన్ని ప్లేసెస్లో క్వాలిటీ అయితే నేను నమ్మను, కొన్ని రోజులకి వెళ్ళిపోతాయని. ఇది మాత్రం డెఫినెట్గా, అంటే నాకు అది తెలియదు కానీ ఇంకొక పర్స్ తెలియదు కానీ ఇది క్వాలిటీ చాలా బాగుంది. ఇంకోటి అంత గ్రేట్గా లేదు క్వాలిటీ వైజ్. ఇది చాలా నచ్చింది. అండ్ అదర్ వన్ ఈజ్ దిస్. ఇదేంటంటే చిన్నది, వెరీ స్మాల్ అండ్ క్యూట్. గోల్డ్ చైన్ లాగా ఉంది తెలుసా చూస్తే. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది చైన్ వచ్చి. అండ్ దీంట్లో ఏంటంటే జర్దోసి వర్క్ వచ్చింది, స్టోన్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఈ క్లచ్ కూడా చూసారా ఎంత డీటెయిల్గా ఉందో. సో దట్స్ ద థింగ్, బ్యూటీ ఆఫ్ దిస్ బ్యాగ్. చిన్న క్లచ్ నాకు చాలా నచ్చేది అన్నమాట. నా మోస్ట్ పట్టు చీరలకు వెళ్ళిపోతుంది. ఆర్ ఇక్కడ డ్రెస్సెస్కి అంటే నేను పెద్దగా ఇది క్యారీ చేయను, ఓన్లీ పట్టు చీరలకే క్యారీ చేస్తాను కాబట్టి నా మోస్ట్ పట్టు చీరలకి, అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్స్ కావచ్చు, ఓణీ ఫంక్షన్స్ కావచ్చు, ఇక్కడ చేసుకోరని ఏం లేదు, పంచల ఫంక్షన్ కావచ్చు, అలాంటి వాటికి మాత్రం క్యారీ చేస్తాను నేను. సో దిస్ ఇస్ మై ఫేవరెట్. అండ్ దీని గురించి మాట్లాడుకోవాలి. డూ యూ గెస్ హౌ ఓల్డ్ ఇట్ ఈస్? ఆల్మోస్ట్ 19 years.
ఇది 19 ఇయర్స్ అయినా కానీ ఈ రోజుకి ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయంటే దీనికి, ప్రతి పార్టీకి వెళ్ళినప్పుడల్లా కాంప్లిమెంట్స్ వచ్చేది దీని బ్యాగ్కి ఎక్కువ. అమెరికన్ పార్టీకి వేసుకెళ్ళినప్పుడు అయితే ఇంకా కౌంట్లెస్గా వస్తాయి. అదే ఇండియన్ పార్టీ అయినా కానీ ఇస్ ద లేటెస్ట్ వర్షన్ అన్నమాట, ఎప్పటికీ లేటెస్ట్గా ఉండేది. సో 19 ఇయర్స్ బ్యాక్ మనకి అప్పుడప్పుడే కొంచెం బెనారస్ ఇవి వస్తూ ఉన్న టైంలో ఇది తీసుకున్నాను. ఇది అబిట్స్లో చందన దగ్గర కింద ఒక షాప్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు, అక్కడ తీసుకున్నాను అనమాట. చందన బ్రదర్స్ షాప్ ఉంటుంది కదా అబిట్స్లో, దానికి ఆ కాంప్లెక్స్ కింద ఒక బ్యాగ్ షాప్ ఉంటుంది. అంటే నేను నైటీస్ కోసం అని వెళ్ళాను యాక్చువల్గా, దాని పక్కన షాప్లో ఇది చాలా క్యూట్గా నచ్చింది అన్నమాట, పైన పెట్టుంది. సో తీసుకున్నాను ఇది. సో రిటైన్ షేప్కి మాత్రం నేను లోపల పేపర్ అవి పెడతాను ఎప్పుడు, అదర్వైజ్ దే విల్ ఫ్లాట్ అండ్ దే రూయిన్ ద షేప్ అనమాట. సో డెఫినెట్గా లోపల సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అంతా పేపర్స్ది. సో టేకింగ్ కేర్ అంటే అది మన దగ్గర ఎప్పుడూ నీట్గా ఉండాలి అంటే డెఫినెట్గా మన మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. మన వస్తువులను ప్రేమించమన్న కానీ అట్లీస్ట్ ఇష్టపడండి అని మాత్రం చెప్తాను. మనుషుల్ని మనకి కొటేషన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ, వస్తువులను ప్రేమించడం ఎక్కువ అయిపోయింది, మనుషుల్ని ప్రేమించడం తక్కువ అయిపోయిందని. నేను రెండింటికి ఒబే చేయను. మనుషుల్ని ప్రేమిస్తున్నాము, పెట్స్ని ప్రేమిస్తున్నాము, అలాగే వస్తువులను కూడా అట్లీస్ట్ లవ్ చేయకపోయినా లైక్ చేద్దాం. లవ్ చేస్తే అవి చిరిగిపోతే బాధ వస్తుంది, వద్దు, లైక్ చేద్దాం. అంటే వాటికి కూడా మెయింటెనెన్స్ ప్రాపర్గా ఇద్దాము అనేది నా ఒపీనియన్. అంతేగాని దాని మీద ఫీలింగ్స్ పెట్టేసుకున్నాము లేకపోతే అలా కదా. ఫేవరెట్ అంటే ఫేవరెట్ అంతే. ఎందుకంటే నా ఫేవరెట్స్ చాలా 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 మందికి నేను బ్యాగ్స్ కానీ అలాంటివి ఇచ్చాను. సో ఐ డోంట్ ఫీల్ లైక్ దే ఆర్ లైక్ మైన్ అనే టైప్లో కాదు, కానీ కొన్ని సెలెక్టివ్గా ఉన్నాయి మాత్రం. అంటే మేబీ ఇప్పుడు ఈ 19 ఇయర్స్ది కదా, నేను ఇమ్మంటే ఎవరికైనా నాకు నచ్చింది ఇవ్వమంటే ఇవ్వలేను. బట్ థింగ్ ఏంటంటే సెంటిమెంట్ అని కాదు, ఇట్స్ బీయింగ్ లాంగ్ విత్ మీ, సో ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ అని అనిపిస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా దాని వరకు మాత్రం నేను కేర్ తీసుకుంటాను. ఇప్పుడు పెళ్లి పట్టు చీరలు అలాంటివి ఎలా కేర్ తీసుకుంటామో అలాగే ఇది కూడా 19 ఇయర్స్ బీయింగ్ విత్ మీ, సో అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ కర్టసీ అనిపిస్తుంది. చిన్న స్మాల్ థింగ్ కదా, సో అలా అనిపిస్తుంది అంతే. అదేదో పెద్ద విషయం కాదు, బట్ అట్లీస్ట్ లైక్ చేద్దాం అనేది నా ఫీలింగ్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టాటా బై బై, సీ యూ.